హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక దీర్ఘచతురస్ర పొడవు 20% పెంచి వెడల్పు 20% తగ్గించిన వైశాల్యంలో మార్పు శాతం అంత అంటున్నాడు. దీన్ని ఏ ఫార్ములా ఉపయోగించకుండా ఈజీగా ఎలా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే ఇక్కడ పెరుగుదల తగ్గుదల చేయక ముందు ఆ దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ తాలూకు ఏరియా నేను 100 అనుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ లో 100 అనుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు, లెంత్ 20% ఇంక్రీజ్ చేశాడు. అంటే ప్రతి 100 లెంత్ 100 అనుకుంటే దాని మీద 20% పెంచాడు కాబట్టి 120 అవుతుంది. అలాగే బ్రెత్ వెడల్పు అనేది 100 అనుకుంటే 25% తగ్గిందని అంటున్నాడు. 25 తగ్గిందంటే దాని అర్థం అంటే 75 ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇది వైశాల్యంలో వచ్చేటటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. సింప్లిఫికేషన్ చేద్దాం. 2 zeros 2 zeros క్యాన్సిల్, 1 0 1 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 6 జా 2 5 జా, నెక్స్ట్ 5 తోటి 5 1 జా 5 15 జా, 15 into 6 90 అయ్యింది. అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లో మనం 100 అనుకున్నాము, ఇప్పుడు అదే విధంగా వచ్చింది 90కి వచ్చింది. 100 నుంచి 90కి పడిపోయిందంటే దాని అర్థం అంటే 10% తగ్గుదల వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా వైశాల్యంలో 10% తగ్గుదల వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.